హాయ్ అండి. ఈరోజు చిక్కుడు గింజల ఫ్రై చేసిన చూడండి, బాగా వచ్చింది. ఇదేమో చిక్కుడుగాయ ఫ్రై అండి. చిక్కుడుగాయ ఫ్రై చేసిన ఇందులోకి గింజలు వేరే దొరుకుతాయండి, కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గరే దొరుకుతాయి. గింజలు తెమ్మంటే తెచ్చిర్రు మా వారు. అవి కూడా ఫ్రై చేసిన మంచిగా వచ్చిందండి. ఇది కొంచెం ఇందులో కొంచెం గింజలు లేతగా ఉన్నాయి, అవి ఇవి కలిపి మొత్తం ఫ్రై చేద్దాం అనుకున్నా. ఇవి తొందరగా ఉడుకుతాయి, అవి కొంచెం ముదిరినాయి, ఇవి తొందరగా ఫ్రై కావని గింజలు వేరే ఫ్రై చేసిన. సూపర్గా వచ్చిందండి. నేనైతే పల్లీలలాగా బఠానీలలాగా వేయించుతూ అట్లనే తినేసిన. అంత బాగున్నాయి. లేదంటే కాకరకాయ ఫ్రై లాగానే చేయడం, కడిగి కొంచెం తడారిందాక ఆరబెట్టి ఫ్రై చేయాలి. చాలా బాగా వచ్చిందండి. పప్పులోకి అయితే ముద్దపప్పు కానీ మామూలుగా పప్పు కానీ ఏ పప్పులోకైనా అంచుకు పెట్టుకొని తింటే సూపర్ ఉంటాయండి. ట్రై చేయండి ఒకసారి. కూరగాయలు అమ్మే వాళ్ళ దగ్గర చిక్కుడు గింజలు కావాలి అంటే ఇస్తారు, వాళ్ళ దగ్గర ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయండి. కొంచెం ఉప్పు కారం మసాలా, గరం మసాలా కాదు ధనియాల పొడి ఒకటి వేయాలి. ట్రై చేయండి, సూపర్గా వచ్చినాయి. నేనైతే చాలా ఉండే అండి, నేనైతే పుట్నాల లాగానే తినేసిన. అట్లనే అన్నంలో తిన్నా, తర్వాత విడిగా కూడా అట్లనే తినేసిన స్పూన్ తోటి. అంత బాగున్నాయి, నచ్చింది నాకు. మీరు కూడా చేసి చూడండి, ఎట్లా ఉందో కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియో వచ్చినప్పుడు. బాయ్ అండి. ఫ్రై ఫ్రై తప్పకుండా ప్రయత్నం చేయండి, ఫ్రై చేసి చూడండి, బాగుంటుంది. పప్పు చేసిన రోజు ఒకరోజు చేసి పెట్టుకొని అయినా నెక్స్ట్ డే పప్పు చేసుకొని తినొచ్చండి. బాయ్.